వెల్కమ్ టు శ్రవణ్ లాజిక్స్ పన్నాల. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఓకే మిత్రులారా, మనకు ఆల్రెడీ ఎగ్జామ్స్ డేస్ వచ్చాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఓకే, ఇందులో ఎకనామిక్స్ సార్ ఒకరు సిలబస్ టాపిక్ పెట్టండి సార్, మల్టిపుల్ చాయిస్ పెట్టండి సార్, ఇలాంటి పర్సనల్గా మెసేజెస్ పెడుతున్నారు స్టూడెంట్స్. ఓకే, నాది కాల్ ఇంజురీ ప్రాబ్లం ఉందండి, అందుకే క్లాసెస్లో యాక్టివ్గా ఉండలేను. ఎందుకు గ్యాప్స్ వస్తున్నాయండి అంటే కాల్ ఇంజురీ ప్రాబ్లం ఉంది, లెగ్ ఇంజురీ ఉంది, కొంతవరకు నయమైంది, బెటర్. ఓకే, ఇప్పటి నుంచి కొంతవరకు వారానికి 2-3 డేస్ అన్న క్లాసెస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఈరోజు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేద్దాం. ఓకే, శ్రవణ్ లాజిక్స్ పన్నాల యూట్యూబ్ ఛానల్ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, నా క్లాసెస్ ఫర్దర్ క్లాసెస్ కావాలి అంటే శ్రవణ్ లాజిక్స్ యాప్ను డౌన్లోడ్ చేయండి. SRAVANLOGICS శ్రవణ్ లాజిక్స్ను డౌన్లోడ్ చేయండి, మన క్లాసెస్ అనేటువంటివి ఉంటాయి. ఓకే, ఇక ఈరోజు సబ్జెక్ట్ విషయంలో కనుక వచ్చినట్లయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ గురించి డిస్కషన్స్ చేస్తున్నాను. ఓకే, ప్రశ్న చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సొంతంగా ట్రై చేయండి, ఎంతవరకు మీరు ఆన్సర్లు చేయగలుగుతారు అనేటువంటిది మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఆన్సర్స్ నేను ఇస్తున్నాను, ఎట్లాగో ఎంతవరకు మీరు రీచ్ అవుతున్నారు అనేటువంటి విషయాన్ని చూడండి. ఓకే, భారతదేశంలో వ్యవసాయ కమతాలపై పన్నును సిఫారసు చేసిన కమిటీకి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. ఫస్ట్ ప్రశ్న, ది చైర్మన్ ఆఫ్ ది కమిటీ దట్ రికమెండేటెడ్ అగ్రికల్చర్ హోల్డింగ్ ట్యాక్స్ ఇన్ ఇండియా ఈజ్. గుర్తుపెట్టుకోండి, మనకు జరిగేటువంటి 150 మార్క్స్ పేపర్లో గ్రూప్ 2, గ్రూప్ 3లో కంపల్సరిగా కమిటీస్కి సంబంధించినటువంటివి 3-4 మార్క్స్ అడుగుతున్నాడు. కమిటీస్ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ కనుక చూసినట్లయితే వ్యవసాయ కమతాలపై వేయబడిన కమిటీకి అధ్యక్షుడు ఎవరని ఇచ్చాడు. ఆప్షన్స్ ఆర్జే చెల్లయ్య, కేసి పంత్, కేఎన్ రాజ్, ఎన్పికే సాల్వే అనేటువంటిది ఇచ్చాడు. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆన్సర్ రాలేదు, ఎలిమినేషన్ సిస్టమ్ నేర్చుకోండి. ఇక్కడ కేసీ పంత్ అనేటువంటి పర్సన్ ఎక్కడొస్తాడు, మనకు ఆర్థిక సంఘం చైర్మన్గా చేశాడు. ఇతడు 10వ ఆర్థిక సంఘం చైర్మన్గా చేశాడు. ఆర్థిక సంఘం చైర్మన్, ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా చేశాడు. ఒకటి, ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్గా చేశాడు. 10th ప్లాన్ వైస్ చైర్మన్గా కూడా చేశాడు, ఉపాధ్యక్షుడిగా చేశాడు. కాబట్టి ఇది ఉండకపోవచ్చు. నెక్స్ట్ రాజా చెల్లయ్య. రాజా చెల్లయ్య కమిటీ మనకి ఎక్కడ వచ్చింది, మనకు 1991లో నూతన ఆర్థిక సంస్కరణలో భాగంగా ట్యాక్సెస్ రిఫార్మ్స్ మీద స్టడీ చేయమని రాజా చెల్లయ్య కమిటీని వేయటం జరిగింది. రాజా చెల్లయ్య కమిటీని వేయటం జరిగింది. దేని మీద అధ్యయనం చేయమనండి అంటే పన్నుల సంస్కరణల మీద అధ్యయనము చేయమని ఈ కమిటీని వేయటం జరిగింది. నెక్స్ట్ ఎన్పికే సాల్వే. ఇతడు కూడా ఎక్కడ కనపడుతున్నాడు, ఎన్పికే సాల్వే అనేటువంటి పర్సన్ అనేటువంటిది మనకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అక్కడ ఉంటాడు. ఇక ఉన్నటువంటి దానిలో ఆన్సర్ ఏది ఉందండి అంటే కేఎన్ రాజ్ అనేటువంటి పర్సన్ మనకు ఆన్సర్ అవుతుంది. కేఎన్ రాజ్ 1972-73 ఆర్థిక సంవత్సరాలలో వ్యవసాయ కమతాల పైన, అగ్రికల్చర్ హోల్డింగ్స్ మీద, వ్యవసాయ కమతాల మీద పన్నులను వెయ్యమని సిఫారసు చేశాడు. కమతాలంటే మనకు ఐడియా ఉంది, రైతు సాగు చేసేటువంటి భూమినే కమతము అంటారు. మార్జినల్ ఫార్మర్స్ ఉపాంత కమతాలు, స్మాల్ ఫార్మర్స్ సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు. స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్నకారు రైతులు, సెమీ మీడియం దిగువ మధ్య రైతులు, మీడియం ఫార్మర్స్ మధ్య రైతులు, లార్జ్ స్కేల్స్ ఫార్మర్స్
పెద్ద రైతులు. మొత్తం 5 రకాలుగా వర్గీకరణ చేస్తారు వ్యవసాయ కమతాలు. ఈ వ్యవసాయ కమతాల మీద పన్నులను విధించమని చెప్పి సిఫారసు చేసిన కమిటీ ఏ కమిటీ అండి అంటే కేఎన్ రాజ్ అనేటువంటి కమిటీ. కేఎన్ రాజ్ అనేటువంటి కమిటీ అండి. ఆన్సర్ ఏమైతుందండి అంటే కేఎన్ రాజ్. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. మరొక ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా. ఈ మధ్యకాలంలో జేఎల్ ఎగ్జామ్ జరిగాయి, మీరు అబ్జర్వ్ చేయండి. జనాభా మీద ఎలాంటి ప్రశ్నలు అడిగాడు. మన ఏపీ వాళ్ళకు కూడా ఒక ప్రశ్న అడిగాడండి. ఎస్సీ జనాభా లేనటువంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవి? వాడికి అడగటానికి జనాభా మీద ప్రశ్నలు లేక అలాంటివి అడుగుతున్నాడు. మన జేఎల్లో కూడా మహిళా అక్షరాస్యతను అవరోహణ క్రమంలో పేర్చండి అని ఇచ్చాడు. మనం ఫస్ట్ 4 గుర్తుపెట్టుకుంటాం, లాస్ట్ 4 గుర్తుపెట్టుకుంటాం. వాడు మధ్యలో నుంచి 4 రాష్ట్రాలు ఇచ్చి అవరోహణ క్రమంలో పేర్చండి అని ఇచ్చాడు. జనాభా మీద వాడికి అడగటానికి ప్రశ్నలు లేవండి, అన్ని అడిగేసేసాడు ఎగ్జామ్స్లో. కాబట్టి వీలున్నంత వరకు వాడు ఎలిమినేషన్ చేసేటువంటి ప్రాసెస్లో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇక్కడ భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా ఏది అని ఇచ్చాడు. సర్పంచ్, మహే, కన్నూరు, త్రిస్నూరు అని ఇచ్చాడు. ఇందులో ఆన్సర్ ఏదండి అంటే ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సర్పంచ్ అనేటువంటిది మిజోరాం రాష్ట్రంలో కలదండి. 98.7% అక్షరాస్యత రేటు కలదు. భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే కేరళ రాష్ట్రం. తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదండి అంటే బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రం. బీహార్ రాష్ట్రం అనేటువంటిది కలదు. మరి మహే అనేటువంటిది ఎక్కడ వస్తుంది? మహే అనేటువంటిది పుదుచ్చేరిలో ఉందండి. మరి మహే స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదండి అంటే మహే అవుతుంది. ఈ రెండు అసలు సంబంధం లేదు. కన్నూరు కానీ త్రిశ్నూర్ కానీ మనకు జనాభాకు సంబంధించినటువంటి వాటిలో రాలేదు. ఈ రెండిట్లో కనుక చూసుకున్నట్లయితే మనం కొంత కన్ఫ్యూజ్ అవుతాము. మహే ఏందండి? సెక్స్ రేషియోలో హయ్యెస్ట్ సెక్స్ రేషియో ఉన్నటువంటి డిస్టిక్ ఏదండి అంటే మహే. సర్పంచ్ ఏందండి అంటే అత్యధిక అక్షరాస్యత రేటు కలిగినది. మరి అతి తక్కువ అక్షరాస్యత కలిగిన జిల్లా ఏదండి అంటే అలీపూర్. ఓకేనండి, ఇవి మనకు జనాభాకు సంబంధించింది. నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. క్రింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ ట్యాక్సెస్? ఓకే, క్రింది వానిలో ప్రత్యక్ష పన్ను కానిది. ప్రత్యక్ష పన్ను కానిది అంటే ఏందండి? పరోక్షపు పన్ను ఏది అని అడిగాడు. పరోక్షపు పన్ను. పరోక్షపు పన్ను ఏది అని అడిగాడు. ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇండైరెక్ట్ ట్యాక్స్. పరోక్షపు పన్ను ఏది అని అడిగాడు ఆప్షన్లో. ఓకే, పరోక్షపు పన్ను. ఓకే, ప్రత్యక్షమైన పన్ను అంటే ఏమిటండి? పన్నును కేవలం ఒకే వ్యక్తి చెల్లిస్తాడు, రెండో వ్యక్తి ఎంటర్ కాడు. పన్ను మొదటి భారం నుంచి చివరి భారం వరకు ఒకే వ్యక్తి చెల్లించేటువంటి పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. తొలి భారాన్ని ఒక వ్యక్తి, తుది భారాన్ని మరో వ్యక్తి చెల్లిస్తే దాన్ని పరోక్షపు పన్ను, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు. ఇందులో కనుక చూసుకున్నట్లయితే ఆప్షన్స్లో కనుక చూసినట్లయితే ఏమున్నాయి? పర్సనల్ ట్యాక్స్. ఓకే, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అండి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, వ్యక్తిగత ఆదాయపు పన్ను. సర్వీస్ ట్యాక్స్, సర్వీస్ పన్ను. వెల్త్ ట్యాక్స్, సంపద పన్ను. కార్పొరేట్ పన్ను, కార్పొరేషన్ ట్యాక్స్ అనేటువంటిది ఇచ్చాడు. మొత్తము 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఆదాయపు పన్ను డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్స్. సంపద పన్ను డైరెక్ట్ ట్యాక్సే. కార్పొరేషన్ పన్ను డైరెక్ట్ ట్యాక్సే. ఓకే, సేవా పన్ను అనేటువంటిది 1991వ సంవత్సరంలో రాజా చెల్లయ్య కమిటీ సిఫారసు చేసింది. 1994వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక పరోక్షపు పన్ను అండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇది కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి పరోక్షపు పన్ను. ఈ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది జిఎస్టిలో విలీనం కావటం జరిగింది.
జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జిఎస్టిలో మెర్జ్ కావటం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ వన్ అండి, మరొక ప్రశ్న గురించి చూద్దాం. స్వతంత్ర భారతదేశపు మొదటి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా వాజ్ ద ఇంట్రడ్యూస్డ్ బై ది ఫైనాన్స్ మినిస్టర్. ఓకే, స్వతంత్రము వచ్చిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 1947 నవంబర్ నెలలో మొదటిసారిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అని ఇచ్చాడు? ప్రణబ్ ముఖర్జీ, షణ్ముఖం శెట్టి, మురార్జీ దేశాయ్, విపి సింగ్. ఇక్కడ ఆన్సర్ ఏదండి అంటే షణ్ముఖం శెట్టి. షణ్ముఖం శెట్టి అండి. భారతదేశంలో అత్యధిక సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి అంటే మురార్జీ దేశాయ్. భారతదేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఎవరండి అంటే ఇందిరాగాంధీ. రెండో వారు ఎవరండి అంటే నిర్మలా సీతారామన్. వరుసగా 6 సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రులు ఎవరైనా ఉన్నారా అంటే మురార్జీ దేశాయ్ ఉన్నాడు. మురార్జీ దేశాయ్తో పాటు ఇంకెవరు ఉన్నారండి అంటే నిర్మలా సీతారామన్ కూడా ఉన్నారు. ఓకే, 1999 2000 సంవత్సరాల్లో ప్రశ్న ఐ థింక్ పెట్టలేదా? ఓకే, 1999 2000 సంవత్సరాల్లో బడ్జెట్ టైమింగ్ను 8 AM చేంజ్ చేశారు. ఇలా చేంజ్ చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి అంటే యశ్వంత్ సిన్హా. బడ్జెట్ టైమింగ్ చేంజ్ చేసినటువంటి ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా అండి. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి డిస్కషన్ చేద్దాం. భారత ప్రభుత్వము ఆమోదించిన చట్టాలను కాలక్రమంలో అమర్చండి. అరేంజ్ ది యాక్ట్ పాస్డ్ బై ది ఇండియన్ గవర్నమెంట్ క్రానికాలజికల్ ఆర్డర్ అని ఇచ్చాడు. ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, ఆదాయ పన్ను, సంపద పన్ను, బహుమతి పన్ను. ఓకే, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత వెల్త్ ట్యాక్స్ అనేటువంటిది 1957లో చేశారు. సంపద పన్ను, ప్రస్తుతానికి సంపద పన్ను అనేటువంటిది లేదండి. వెల్త్ ట్యాక్స్ అనేటువంటిది నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో సంపద పన్ను అనేటువంటిది రద్దు చేయటం జరిగింది. ఓకే, బహుమతి పన్ను అనేటువంటిది 1958లో వచ్చింది. ఆదాయపు పన్ను చట్టము చేయబడింది 1961లో, అయితే అమలులోకి వచ్చింది ఎప్పటి నుంచి అండి అంటే 1962. అంటే ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఏదండి? బి, తర్వాత గిఫ్ట్ ట్యాక్స్ సి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్. ఏదండి ఆన్సర్? ఏదైతుంది ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకు సంపద పన్ను అనేటువంటిది ప్రస్తుతానికి రద్దు కావటం జరిగింది. బహుమతి పన్ను మీద ఇంతకుముందు ఏమైనా ప్రశ్నలు అడిగాడా? గిఫ్ట్ ట్యాక్స్. ఓకే, బహుమతి పన్ను మొదటగా ఎలా ఉండేదండి అంటే బహుమతి దాతనే పన్నును చెల్లించేటువంటి వారు. అయితే ఈ సిస్టాన్ని చేంజ్ చేయండి. స్వీకరించిన వారే బహుమతి పన్నును చెల్లించాలి అని చెప్పి సిఫారసు చేసినటువంటి కమిటీ ఏదండి అంటే స్వీకరించినటువంటి వారే బహుమతి పన్నును చెల్లించాలి అని చెప్పి సిఫారసు చేసినటువంటి కమిటీ ఏ కమిటీ అండి అంటే మధు దండావతే కమిటీ. ఏ కమిటీ అండి? మధు దండావతే కమిటీ సిఫారసుల మేరకు ఇప్పుడు గిఫ్ట్ రిసీవర్ పర్సనే ట్యాక్స్ కడుతున్నాడు 1991 నుంచి. ఇలా మొదటగా ఇండియాలో ఎలా ఉండే గిఫ్ట్ ట్యాక్స్? బహుమతి దాతనే చెల్లించేటువంటి వాడు, స్వీకరించినటువంటి వారు అంటే రిసీవర్ పర్సనే ట్యాక్స్ పే చేయాలని చెప్పి రికమెండేషన్ చేసినటువంటి పర్సన్ ఎవరండి అంటే మధు దండావతే. ఓకే, నెక్స్ట్ మరొక ప్రశ్న గురించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వము ఏ బడ్జెట్ నుండి ప్రణాళికేతర వ్యయాల వర్గీకరణ స్థానంలో మూలధన రెవెన్యూ వ్యయముగా మార్పు చేసి ప్రవేశపెట్టారు? ఇక్కడ మూలధన వ్యయము కేంద్ర ప్రభుత్వం ఏ బడ్జెట్ నుంచి ప్రణాళికేతర వ్యయాల వర్గీకరణ స్థానంలో మూలధన రెవెన్యూ వ్యయములుగా మార్పు చేసి ప్రవేశపెట్టారు.
ఫ్రమ్ విచ్ యూనియన్ బడ్జెట్ ఆన్ వాట్స్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్స్ ఆర్ రీప్లేస్డ్ విత్ క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఫస్ట్ ఆప్షన్ 2014-15, సెకండ్ ఆప్షన్ 2015-16, థర్డ్ ఆప్షన్ 2016-17, ఫోర్త్ ఆప్షన్ 2017-18. ఓకే, మనకండి 2017-18 బడ్జెట్లలో 2017-18 బడ్జెట్లలో ఎక్కడెక్కడ తేడాలు వచ్చాయి? మనకు 1991లో ఆర్థిక సంస్కరణల తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 2017వ సంవత్సరంలో చాలా వరకు మార్పులు చేశారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కూడా 2017లోనే వచ్చింది. 2017 జూలై 1 నుంచి అమల్లోకి రావటం జరిగింది. ఎస్బీఐ యొక్క 5 అనుబంధ బ్యాంకులు కూడా ఎస్బీఐలో విలీనమైన సంవత్సరం ఎప్పుడండి అంటే 2017లోనే. గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ యొక్క 5 అనుబంధ బ్యాంకులు కూడా ఎస్బీఐలో విలీనం కావటం జరిగింది. 5 బ్యాంకులు కూడా. మనకు 2017-18 సంవత్సరాలలో బడ్జెట్లో ఎక్కడెక్కడ తేడాలు వచ్చాయి? ఫస్ట్ బడ్జెట్ డేట్స్ చూడండి. ఒకప్పుడు ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేది, 28న. అలాంటిది 2017-18 ఆర్థిక సంవత్సరాల నుండి ఫిబ్రవరి 1న ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నారండి అంటే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ను ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. బడ్జెట్ను ఫిబ్రవరి 1న ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఏ ఇయర్ నుంచి మార్పు వచ్చింది? 2017-18. నెక్స్ట్ రైల్వే బడ్జెట్ ఉందా? రైల్వే బడ్జెట్ చివరిసారిగా 2016-17లోనే ప్రవేశపెట్టారు. 2017-18 ఆర్థిక సంవత్సరాల నుండి రైల్వే బడ్జెట్ అనేటువంటిది లేదు. కేవలము సాధారణ బడ్జెట్ను మాత్రమే, జనరల్ బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెడుతున్నారు. సాధారణ బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెడుతున్నారు. ఇది ఒక మార్పు వచ్చింది. 2017-18 సంవత్సరాల్లో బిమాల్ జలాల్ కమిటీ సిఫారసుల మేరకు, బిమాల్ జలాల్ కమిటీ సిఫారసుల మేరకండి మనకు బడ్జెట్లో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం అనేటువంటిది ఉంటుంది. రెవెన్యూ వ్యయంలోను మూలధన వ్యయంలోనూ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్గా డివైడెడ్ చేసి ఎక్స్పెండిచర్ చేసేది. ఆ విధానాన్ని రద్దు చేసి డైరెక్ట్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ అంటే మూలధనం, ఎక్స్పెండిచర్స్గా ఇంట్రడ్యూస్ చేయమని చెప్పి సిఫారసు చేశాడు బిమాల్ జలాల్ కమిటీ. 2017-18 నుంచి మనకి ఇది అమల్లోకి వచ్చింది. 2017-18 నుంచి అమల్లోకి వచ్చింది. పోయినసారి తెలంగాణ వాళ్ళకు గ్రూప్ 1 జనరల్ స్టడీస్ పేపర్లో అడిగింది ఏంటండి అంటే భారతదేశంలో టోటల్గా ఎన్ని టైమ్స్ రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారని ఇచ్చారు. రైల్వే బడ్జెట్ను 92 సార్లు ప్రవేశపెట్టారు. గుర్తుపెట్టుకోండి, 92 టైమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. మొదటిసారి రైల్వే బడ్జెట్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి? రైల్వే బడ్జెట్ను మొదటిసారిగా ప్రవేశపెట్టబడినటువంటి సంవత్సరం ఎప్పుడండి అంటే రైల్వే బడ్జెట్ను వాస్తవానికి 1921లో అక్వర్త్ కమిటీ సిఫారసు చేసింది రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టమని. 1924-25 ఆర్థిక సంవత్సరాలలో మొదటి బడ్జెట్ను, ఫస్ట్ రైల్వే బడ్జెట్ను, ఆర్బీ అని రాస్తున్నాను అంటే రైల్వే బడ్జెట్ అండి, రెవెన్యూ బడ్జెట్ కాదు. 1924-25 సంవత్సరాల్లో రైల్వే బడ్జెట్ను మొదటిసారిగా ప్రవేశపెడితే 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో చివరిసారిగా ప్రవేశపెట్టారు. లాస్ట్ రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అంటే టోటల్గా ఎన్ని టైమ్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి అంటే 92 సార్లు. ఈ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లోకి విలీనము చేయమని సిఫారసు చేసిన కమిటీ బిబ్బెక్-దెబ్రాయ్ కమిటీ. గుర్తుపెట్టుకోండి, బిబ్బెక్-దెబ్రాయ్ కమిటీ సూచనల మేరకే ఏం చేశారండి అంటే ఈ రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో విలీనం చేయటం జరిగింది. నోట్ల రద్దు, 500,000 రూపాయల నోట్లు రద్దు జరిగిన సంవత్సరం 2016లో. ఓకే అండి, ఇవన్నీ మనకు మార్పులు రావటం జరిగింది. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. క్రింది రాష్ట్రాలలో 2001 నుండి 2011 జనాభా గణాంకాల కాలంలో వారి దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఆధారంగా అవరోహణ క్రమంలో పేర్చండి. అంటే పైనుండి కిందికి పేర్చండి. ఓకే, అరేంజ్ ది ఫాలోయింగ్ స్టేట్ బేస్డ్ ఆన్ దేర్ డికాడల్ population growth rates between 2001 to 2011 సెన్సెక్స్ in decreasing order.
అని ఇచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్. యూపీ అంటే ఉత్తరప్రదేశ్ అండి. అర్బన్ పాపులేషన్ కాదు. యూపీ మీన్స్ ఉత్తరప్రదేశ్. సరి అయిన జవాబును ఎంచుకోండి. ఓకే, ఇక్కడ గనక చూసుకున్నట్లయితే ఏమున్నాయి? ఓకే, మనకు జనాభా వృద్ధి రేటు అత్యధికంగా వచ్చింది. అందరూ కామన్‌గా గుర్తుపెట్టుకునేది ఏదండి అంటే, జనాభా వృద్ధి రేటు అత్యధికంగా పెరిగినటువంటి రాష్ట్రం ఏదండి అంటే మేఘాలయ. సి. ఫస్ట్ ఆప్షన్‌లోనే తెలిసిపోతుంది. ఇందులో సి ఎక్కడైనా ఉందా? ఫోర్త్ ఆప్షన్ గన్ షాట్‌గా అడిగాడు. మనకు కొంత లెంతీగా అనిపియొచ్చు, కానీ గన్ షాట్‌కొచ్చినాయి. తర్వాత ఎక్కడండి అంటే అరుణాచల్ ప్రదేశ్, తర్వాత బీహార్, తర్వాత ఉత్తరప్రదేశ్. ఈ 10 సంవత్సరాల కాలంలో జనాభా వృద్ధి రేటు అత్యధికంగా వచ్చినటువంటి మొదటి రాష్ట్రం ఏదండి అంటే మేఘాలయ. మేఘాలయ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తరువాత ఏదొచ్చిందండి అంటే బీహార్, తర్వాత ఉత్తరప్రదేశ్ రావటం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ మరొక ప్రశ్నలోకి వెళ్దాం. 2023-24 సంవత్సరము నైపుణ్యము లేని మాన్యువల్ వర్కర్లకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ పథకం కింద భారత ప్రభుత్వం అత్యల్ప వేతన రేటును క్రింది రాష్ట్రాలలో నిర్ణయించింది. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ లోయెస్ట్ వేజ్ రేట్ ఫిక్స్డ్ ఫర్ ది అన్స్కిల్డ్ మాన్యువల్ వర్కర్స్ ఫర్ 2023-24 by the Government of India for the Mahatma Gandhi National Rural Employment Guarantee Program. ఓకే, ఫస్ట్ వన్ ఏదండి బీహార్, సెకండ్ వన్ ఏదండి అంటే ఛత్తీస్గఢ్, థర్డ్ వన్ ఏదండి అంటే మధ్యప్రదేశ్, ఫోర్త్ వన్ ఏదండి అంటే ఉత్తరప్రదేశ్ అని ఇచ్చాడు. మనకు 2023-24 ఆర్థిక సంవత్సరాలలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో అత్యధిక వేతనాలను ఇస్తున్నటువంటి మొదటి రాష్ట్రం ఏదండి అంటే హర్యానా అండి. 350 రూపాయలు ఇస్తున్నారు. ఆ తర్వాత కేరళ రాష్ట్రము 333 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. గోవా రాష్ట్రంలో 322 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో 272 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. మరి అతి తక్కువగా వేతనాలను ఇస్తున్నటువంటి రాష్ట్రాలు ఏమున్నాయండి అంటే బి మరియు మధ్యప్రదేశ్. ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదండి, మధ్యప్రదేశ్ రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాలలో ఎంత వేతనాలు లభిస్తున్నాయండి అంటే 221 రూపాయలు రావటం జరుగుతుంది. 221 రూపీస్. అతి తక్కువ వేతనము లభిస్తున్నటువంటి రాష్ట్రాలు ఏదండి అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాంలో అతి తక్కువ వేతనాలు లభిస్తున్నటువంటి రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. మనకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం చట్టము చేయబడింది. యాక్ట్ వచ్చినటువంటి ఇయర్ ఎప్పుడండి అంటే 2005 అండి, 2005. ఈ చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడండి అంటే 2 ఫిబ్రవరి 2006 నుండి అమల్లోకి వచ్చింది. 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకాన్ని మన్మోహన్ సింగ్ ప్రారంభించడము జరిగింది. ఇందులో ఆన్సర్ ఏదండి? బి మరియు సి. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బి మరియు సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఈ ప్రశ్న చూడండి. అర్థశాస్త్రంలో పిపిపి అంటే క్రింది వాటిని దేనిని సూచిస్తుంది? ఫ్రమ్ ది ఫాలోయింగ్ వాట్ డస్ పిపిపి ఇన్ ఎకనామిక్ దట్ ఫర్ పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ. ఫస్ట్ ఆప్షన్ కొనుగోలు శక్తి తుల్యత సమానత్వము. నెక్స్ట్ పూర్ పీపుల్స్ పాలసీ పేద ప్రజల విధానము. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యము. పవర్ పర్చేసింగ్ ప్రోగ్రామ్ శక్తి కొనుగోలు పథకం. చాలామంది పీపీపీ అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్. చాలామంది 90% స్టూడెంట్స్ డి అని పెట్టొస్తారు. ఓకే, మనకు ఇంటర్నేషనల్ పావర్టీ క్లాస్ వారు అంతర్జాతీయ పేదరిక క్లాస్ నివేదికలో పేదరికాన్ని ఎలా గణిస్తారండి అంటే అమెరికన్ డాలర్స్.
1.9 అమెరికన్ డాలర్ల కంటే తక్కువ కొనుగోలు శక్తి. ఇక్కడ అంతకంటే తక్కువ కొనుగోలు శక్తిని కూడా తీసుకుంటారు. పిపిపి, పర్చేసింగ్ పవర్ పారిటీ. ఓకే, కొనుగోలు శక్తి తుల్యత ఇది కూడా వస్తుంది. పిపిపి అనేటువంటి సింబల్తోనే ఇస్తుంది. మనకు పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్స్తో పాటు పర్చేసింగ్ పవర్ ఆఫ్ పారిటీ అనేటువంటిది కూడా రావటం జరుగుతుంది. ఆన్సర్ ఏ మరియు సి రెండు కూడా ఆన్సరే. C1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ మరియు సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో నీటి కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? గన్ షాట్ ప్రశ్న, ఎక్కడ తిరకాసు లేదు. గన్ షాట్ ప్రశ్నగా అడిగాడు. భారతదేశంలో నీటి కాలుష్య నివారణము మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఓకే, ఇందులో వాటర్ పొల్యూషన్కి సంబంధించినటువంటి యాక్ట్ ఏ ఇయర్లో వచ్చిందని ఇచ్చాడు. 1964, 1974, 1984, 1994. గన్ షాట్ ప్రశ్న అండి. 1974వ సంవత్సరంలో చేయటం జరిగింది. 1994లో 1974వ సంవత్సరంలో చేయటం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ వన్, మరొక ప్రశ్న చూద్దాం. భారత వన్యప్రాణి రక్షణ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయటం జరిగింది? ఓకే, 1964, 1968, 1972, 1976 సంవత్సరాల్లో చేయటం జరిగింది. ఆన్సర్ ఏదండి అంటే ఇది కూడా గన్ షాట్ ప్రశ్న అండి. 1972వ సంవత్సరంలో చేశారు. దీనిలో సవరణ కూడా చేయటం జరిగింది. ఈ యాక్ట్లో అమెండ్మెంట్ కొన్ని చేంజెస్ చేస్తూ మళ్ళీ తిరిగి 2022వ సంవత్సరంలో 2022వ సంవత్సరంలో 2022లో కూడా కొన్ని చేంజెస్ అనేటువంటివి తీసుకురావటం జరిగింది. ఈ యాక్ట్లో మార్పులు కూడా సవరణలు కూడా రావటం జరిగింది. ఓకేనండి. మనకు ఎకనామిక్స్లో టఫ్ టాపిక్ ఏదండి అంటే చాలామంది సుస్థిరాభివృద్ధి అండ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ సహజంగా బయాలజికల్ వర్డ్స్ టర్మినాలజీ వస్తుంది. జేఎల్లో మొత్తం కూడా పర్యావరణం మీద కామన్గా 5-6 మార్క్స్ అడుగుతూ వచ్చాడు. ఓకే, టాపిక్ వైజ్గా బిట్స్ అనేటువంటివి ప్రాక్టీస్ చేస్తున్నాను. మొత్తం ప్రాక్టీస్ సెషన్స్ లాగా చేస్తున్నాను. టాపిక్ వైజ్గా విడదీస్తున్నానండి. చూద్దాం, మీకు వీలున్నంత వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్లో రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి. మరోసారి అందరికి కూడా స్టూడెంట్స్ అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. నెక్స్ట్ శివరాత్రి నాటికి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ క్లాస్ను ముగిస్తున్నానండి. ఓకేనండి. Thanks for watching Shravan Logics. Like and share and subscribe my channel. Download our app from Play Store.